దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము యెహోషువ గ్రంథము 13వ అధ్యాయము మొదటి 14 వచనాలు. ప్రియులారా, సమయానుకూలంగా నేను మీ నిమిత్తం మొదటి 5 వచనాలు చదివి వినిపిస్తాను. మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానం చేయాల్సిందిగా మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ రండి. మీ దగ్గర బైబిల్స్ అందుబాటు ఉన్నట్లయితే ముందుగా వాక్యం చదివి ధ్యానంలోకి వెళదాం. యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఇలాగున సెలవిచ్చెను, నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు, స్వాధీనపరచుకొనుటకు అతి విస్తారమైన దేశం ఇంకా మిగిలి ఉన్నది. మిగిలిన దేశము ఏదనగా ఫిలిస్తీన్ల ప్రదేశములన్నయు, గెషూరీయుల దేశమంతయు, ఐగుప్తునకు తూర్పునున్న షీహోరు మొదలుకొని కనానీయుల అని ఎంచబడిన ఉత్తర దిక్కున ఎక్రోనీయుల సరిహద్దు వరకును, ఫిలిస్తీన్ల 5 సర్దారులకు చేసిన గాజీల యొక్కయు, అష్టోదీయుల యొక్కయు, అష్కెలోనీల యొక్కయు, గాదీల యొక్కయు, ఎక్రోనీయుల యొక్కయు దేశమును, దక్షిణ దిక్కున అవీయుల దేశమును, కనానీయుల దేశమంతయు, సీదోనీయులదైన మెరా మొదలుకొని అఫేకు వరకు, అమోరీయుల సరిహద్దు వరకును, గిబియన్ల దేశమును, హెర్మోను కొండ దిగువనున్న మైల్గాదు మొదలుకొని హమాతునకు పోవు మార్గం వరకు, లెబానోను ప్రదేశమంతయు, లెబానోను మొదలుకొని మస్రేపొత్మ ఈము వరకు దేశము మిగిలి ఉన్నది. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగం చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రధాన అంశము మిగిలిన భూమి మరియు పరిచర్య. మిగిలిన భూమి మరియు పరిచర్య, రిమైనింగ్ ల్యాండ్ అండ్ ఇట్స్ మిషన్. ప్రియులారా, ఈ విషయంను ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగం యొక్క సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, యెహోషువ వృద్ధుడై యుద్ధాలు చేయలేకపోయినప్పుడు మిగిలిన కనానీయుల దేశము నుండి దేవుడే ఆ ప్రజలను తరిమేయట ద్వారా వారికి విజయం ఇచ్చినట్టుగా ఈ లేఖన భాగాలు జ్ఞాపకం చేస్తున్నాయి. కనుక దేవుడు వ్యక్తిగతంగా వారికి ఆయన వాగ్దానం చేశాడు. ఆయన చివరిసారిగా కనాను దేశాన్ని గోత్రాల మధ్య విభజించమని యెహోషువకు ఆజ్ఞాపించాడు. ఇంతలో యోర్దాను నదికి తూర్పున తరివేయబడినటువంటి దేశాలు ఇంకా చాలా ఉన్నాయి. లేవి గోత్రానికి వారసత్వంగా భూమి ఏమీ ఇవ్వబడలేదు. బదులుగా ప్రజలు దేవునికి ఇచ్చిన అర్పణలు వారికి వారసత్వంగా ఉండాలని దేవుడు నిర్ణయించాడు. ఇది ఈ పాఠ్యభాగ సారాంశం. ప్రియులారా, ఇందులో ప్రధానంగా దేవుడు ఎవరు అన్న సంగతి మనం గమనించినట్లయితే 2 నుండి 7 వచనాల ఆధారముగా ఇంకా స్వాధీనం చేసుకొని దేశాన్ని విభజించమని దేవుడు యెహోషువతో చెప్పాడు. ఇశ్రాయేలీయుల మొత్తం భూభాగాన్ని స్వాధీనం చేసుకునేందుకు సహాయం చేస్తానని కూడా దేవుడు వారికి వాగ్దానం చేశాడు. కనుక దేవుని వాగ్దానము తప్పకుండా నెరవేరుతుందని ఈ మాటలు వారికి హామీ ఇస్తున్నాయి. ప్రియులారా, మీరు మరియు మీ సంఘం ఈ ధ్యాన భాగంలో పాల్గొంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా జయించని లేక దేవుడు వాగ్దానం చేసిన విషయాలు ఏమైనా ఉన్నాయో అని మనం ప్రశ్నించుకుంటూ విశ్వాసముతో మనము అడుగు వేయాల్సిన వారమై ఉన్నాం. ఆయన తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడని తెలుసుకొని పట్టుదలతో మనం ఉండుట మనకెంతో అవసరమని ఈ పాఠ్యభాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, ఇందులో ప్రధానంగా దేవుడు మనకు నేర్పే పాఠాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 8 నుండి 13 వచనాల ఆధారముగా రూబేనీయులు, గాదీయులు మరియు మనషే అర్ధగోత్రపు వారికి వాగ్దానం చేసినట్లుగా యోర్దానుకు తూర్పున వారికి భూమి ఇవ్వబడింది. కానీ వారు గెషూరీయులను మరియు మయాకాతీయులను వెళ్ళగొట్టలేకపోయారు. కనుక ప్రియులారా, దేవుడు వారిని స్వాధీనం చేసుకోమని చెప్పినటువంటి ఇంకా భూభాగం చాలా మిగిలి ఉన్నది. అప్పటికే యెహోషువ వృద్ధుడైన కారణం చేత విజయాలు వారు యుద్ధాలు చేయలేకపోయారు. కానీ ప్రభు వాగ్దానం ఇచ్చాడు, తప్పకుండా నేను మీతో ఉంటాను, నేను ఇచ్చిన మాట నెరవేరుస్తున్న ప్రియులారా దేవుడు వారికి సెలవిస్తూనే ఉన్నాడు. కనుక నేటి ధ్యాన భాగంలో పాల్గొంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని చిత్తానికి లోబడలేని మన హృదయ సంబంధమైన వాటిని మనము దూరంగా తరిమి కొట్టకపోతే
అది మన విశ్వాసానికి భారముగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి నా జీవితం నుండి మనం తరికొట్టవలసినటువంటి పరిస్థితులు ఏదైనా ఉన్నాయా? పూర్తిగా మన జీవితము దేవునికి స్వాధీనం చేయబడే విధంగా, మన హృదయం సంపూర్ణంగా దేవునికి స్వాధీనమయ్యే విధంగా జీవించడమే గొప్ప భాగ్యం ప్రియులారా. ఒకవేళ అలా కాని పక్షంలో దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ మనం ప్రియులారా నెరవేర్చకపోయినట్లయితే, మనం ఇంకా వేటిని వదిలిపెట్టలేకపోయామో, దేని నుండి బయటకు రాలేకపోయామో, దేన్ని జయించలేకపోయామో, అవే మనకు ప్రమాదకరంగా మారి మనము ఆధ్యాత్మికంగా బలహీనపడే ప్రమాదం ఉందని ఈ వాక్య భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. కనుక మిగిలిన భూమి పరిచర్య అనే మాట, రిమైనింగ్ ల్యాండ్ అండ్ మిషన్, ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రియులారా, మన జీవితంలో చేయవలసినటువంటి పని కార్యాలు ఏమైనా ఉన్నాయా అని చూస్తూ, రక్షణ పొందిన ప్రజలంగా, రక్షణ పొందని ఇంకా అనేక మంది ప్రజల రక్షణ కొరకు ప్రియులారా మనం కూడా ప్రయాసపడవలసినటువంటి వారమై ఉన్నాం. అలాగే ప్రియులారా, మన అనుదిన జీవితంలో దేనైనా మనం జయించలేకపోయినట్లయితే, దేనైనా మనము విడిచిపెట్టుకున్నట్టు ప్రియులారా వాటిని దూరం చేసుకుంటూ ప్రభువుకు దగ్గరైతూ ప్రభు పని మన జీవితంలో సంపూర్తి కొనసాగే విధంగా మనం ఆశిద్దాం. రండి, ప్రభు సహాయం కొరకు ఓ ప్రార్థన మనం చేసుకుందాం. ఆనాటి యెహోషువ కాలంలో మిగిలిన భూభాగం కొరకు ఇశ్రాయేలులకు దేవుడు ఆజ్ఞాపించాడు, మీరు వాటిని స్వాధీనం చేసుకునే విధంగా, విభజించబడ్డటువంటి భూములను మీరు ఆక్రమించుకునే విధంగా మీరు పోరాటం చేయాలని. అలాగే ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో కూడా ఏదైనా ఇంకా మిగులు ఉన్నట్లయితే దేవునికి వ్యతిరేకమైన వాటిని దూరం చేసుకుంటూ దేవుడు కోరుకున్న వాటిని ఆస్వాదిస్తూ ముందుకు పోయే కృప దేవుడు మనకి ఇవ్వాలని ఆశిస్తూ రండి, ఒక ప్రార్థన మనం చేసుకుందాం. ప్రియమైన ప్రభువా, పూర్తి విజయం పొందేందుకు అనుదిన జీవితం వరకు, మా అనుదిన జీవితంలో ఒక మంచి పోరాడడానికి మాకు సహాయం చేయమని మీ వాక్యం మాకు జ్ఞాపకం చేస్తుండగా ప్రభువా, మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానం మా ప్రభు యేసుక్రీస్తు పేరట అవును ఆమెనట్టుగా ఉన్నందుకై మీకు వందనాలు చెల్లిస్తూ, ఆ రీతిగా ఆధ్యాత్మిక జీవితంలో విజయం సాధిస్తూ ముందుకు వెళ్ళే కృప ప్రసాదింప చేయమని క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ప్రభువారు నిత్యము తన వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు మిగిలిన భూమిని ఎలా విభజించి వారు దాన్ని ఆక్రమించుకోవలసిందో వారికి తెలియజేసినప్పటికీ, వారు కొన్ని బలహీనమైన కారణం చేత, అనేకులను వెలగట్టలేకపోయిన కారణం చేత దేవుడిచ్చిన భూభాగాన్ని స్వాధీనం చేసుకోలేకపోయారు. అయితే ప్రభు వారి పక్షమున ఉండి ప్రియులారా, వారు ఆయన విధేయత చూపినా కొలది ఆయన వారిని బలపరిచిన తీరును వాక్యంలో నేర్చుకుంటున్నాం ప్రియులారా. కనుక మన అనుదిన జీవితంలో ప్రియులారా, దేవుడు మనకిచ్చినటువంటి పనిని సంపూర్తిగా నెరవేర్చబడే విధంగా మన ముందు సాగిపోట మనకి ఇవ్వబడ్డ గొప్ప భాగ్యం. అలాగే ప్రియులారా, రక్షణ పొందినటువంటి దేవుని ప్రజలంగా రక్షణ లేని వారికి, ఇంకా మిగిలినటువంటి అనేక మంది ప్రజలకు సువార్తను ప్రకటించి వారి అందరి యొక్క ఆత్మీయ రక్షణ కార్యంలో మనవంతు కృషి ప్రయత్నం చేయుటకు ప్రభు మనకు సహాయించాలని ఆశిస్తాం ప్రియులారా. కనుక మిగిలిన భూమి, అలాగే మిగిలినటువంటి పరిచర్య ప్రియులారా, మన జీవితంలో కూడా ప్రభు మనకిచ్చిన పనిని సంపూర్తిగా నెరవేర్చటలో ఇంకా ఏ పని మిగిలిపోయిందో ఈ 2025 సంవత్సరంలో ప్రభు వాటిని చేయగలిగే కృప మనకి ఇవ్వాలని ఆశిస్తూ, ప్రభు వాగ్దానం చేత పట్టుకొని క్రీస్తు పేరిట విజయం సాధించుటకు ఆ ప్రభువే తన మహాకృప మనందరి పట్ల కనపరిచి తన మహిమార్థం మనందరిని నిలబెట్టి నడిపించి వాడుకొనుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.